అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లోపలికి పడితే మేము ఉండకపోదు, ఏమన్నా సాయం చేయండి, ఇల్లు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటే అలాగే ఇక మేము చచ్చిపోవడే అవుతుంది, ఏం లేదు. డబల్ బెడ్రూమ్లు అంటాను, ఇవి అంటాను, మరి మాకు కొంచెం సాయం చేయండి. ఓ కోటరాలు చూపించమను. ఇప్పుడైతే చూడండి, మీరైనా చూడండి, అది దిగిండి ఆయన మేము ఏడ వండుకోవాలి, ఏడుండాలి, ఎవరేమి సాయం చేస్తాను. అచ్చుడు చూసుడు పోవుడు ఓట్లేసుడు అంతవరకే మేము ఏదైతే చేసుడు లేదు. ఇప్పటికైనా కొంచెం సాయం చేసి ఇల్లు చేస్తారా, మరి ఏం చేస్తారో మాకు ఒక కోటరాన్న చూపించింది. ఇప్పుడైతే ఉండటానికి లేదు మాకు. గోదావరి కని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందు గల 34వ డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు, ఇంకోవైపు OCP3 బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కాడ నుంచి మరి పెకలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు. సింగరేణి యాజమాన్యం 3:30 గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది. దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది. ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. సంబంధించినటువంటి MRO గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి C&MD బలరాం గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు, చిన్నా చితగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ భారీ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు బీటలు వారిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. బలరాం గారు కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని మేము దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు ఊలిపోయింది, మాకు కొంచెం విత్తనం చేసి సాయం చేయండి. కొంచెం మొత్తానికి పిల్లలు 2 అమ్మాయిలు, మాకు ఎవ్వరు సాయం చేసేవారు ఎవరు లేరు. బెడ్రూమ్ సాయం చేయండి. 2 అమ్మాయిలు, మాకు మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరు చేయాలి? మీరు సాయం చేస్తారు కదా మాకు ఉండేది. మీలాంటి సాయం చేస్తే మళ్ళీ అన్నిటికీ మంచి పనులు చేస్తే ఎవరైనా గుర్తుకొస్తారు. ఓట్లప్పుడు అందరు వస్తారు, అట్టేప్పుడు ఒక్కరు కూడా వస్తలేరు సార్. కొంచెం దయచేసి ఎవరైనా మాకు ఇల్లు సాయం చేస్తే చాలు, మాకు ఇల్లు కట్టిపిస్తే చాలు. మా అమ్మాయిలు ఉంటారు, 2 అమ్మాయిలు ఆడపిల్లలు సారు. పట్టించుకుంటే కావాలి, ఒక్కడు కూడా పట్టించుకుంటలేరు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.